ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే రామానుజాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమస్తుతే. జై శ్రీమన్నారాయణ. ఈగల మీడియా ప్రేక్షకులకు నమస్కరిస్తూ ఈరోజు మనము శతభిష నక్షత్రం వారు ఏ దేవుని ఆరాధించాలనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ శతభిష నక్షత్రం వారు రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించాలి. రాజరాజేశ్వరి అమ్మవారిని మరి ఆరాధించినట్లయితే వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చిన్న పెద్ద ఎవరైనా సరే ఈ యొక్క రాజరాజేశ్వరి దేవిని ఆరాధించండి. చక్కగా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి. అక్కడే రాజరాజేశ్వరిగా మనం భావించి అమ్మవారిని పూజించండి. పార్వతీదేవి సాక్షాత్ ఆ యొక్క రాజరాజేశ్వరి దేవి. ప్రతి శనివారం కానీ ప్రతి సోమవారం కానీ మీరు ఈ రాజరాజేశ్వరి దేవిని ఆరాధించండి. మాకు దేవాలయాలు లేవండి, అమ్మవారి దేవాలయాలు ఏమిని అని అనుకున్నట్లయితే చక్కగా మీరు రాజరాజేశ్వరి దేవి పటాన్ని తెచ్చుకోండి. మీ ఇంట్లో పెట్టుకుని చక్కగా 2 దీపాలు పెట్టుకుని అందులో 2 ఒత్తులు వేసి ఆవునేతితోటి దీపారాధన చేసి అమ్మవారికి చక్కగా పుష్పమాలేసి అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజించి, లేదు మాకు ఆ అష్టోత్తరాలు మేము చదవలేమని అనుకుంటే ఓం శ్రీ రాజరాజేశ్వరి నమః, ఓం శ్రీ రాజరాజేశ్వరి నమః అని అనుకుంటూ మీరు అమ్మవారి మీద అలా పుష్పాలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి చక్కగా 101 సారి 108 సార్లు కానీ మీకు శక్తానుసారంగా 21 సారి కానీ 54 సార్లు కానీ అమ్మవారిని ఈ యొక్క ఓం శ్రీ రాజరాజేశ్వరి నమః అంటూ ఆ పుష్పాల అమ్మవారి పాదం దగ్గర పెట్టండి. చక్కగా అమ్మవారి పూజ చేసిన తర్వాత పండు ఫలం అక్కడ పెట్టి ఈ అమ్మవారికి ప్రీతికరమైన పదార్థము అల్లమ్మ గారెలు కానీ లడ్డూ ప్రసాదం కానీ, లడ్డూ ప్రసాదం తీపి ప్రసాదం అమ్మవారికి చాలా ఇష్టం. లేదా బూందీ ప్రసాదం చేసి బూందీ కానీ ఇంట్లో అవన్నీ చేసుకోలేం కాబట్టి రవ్వ తీపి పదార్థం రవ్వ ప్రసాదాన్ని మీరు చేసి అమ్మవారికి నివేదన చేసి ఆ యొక్క ప్రసాదాన్ని మీతో పాలంగా ఆ యొక్క ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా మీరు పెట్టండి. ఇలాగ ప్రతి శనివారం సోమవారం, మీకు శనివారం అయితే శనివారం, సోమవారం అయితే సోమవారం, వీలున్న రోజు మీరు ఈ యొక్క నియమాన్ని పాటించండి. మీ గృహంలోని సిరి సంపదలు తొలుతూగుతాయి ఎల్లప్పుడూ కూడా. ఇంక ఈ విధంగా మీరు ఎప్పుడైతే చేస్తారో మీకు సిరి సంపదలు లోటు ఉండదుక. చక్కగా అమ్మవారు అనుగ్రహిస్తారు. మీకు మీ కుటుంబంలో ఎటువంటి అనారోగ్యం ఉండదు. ఈ విధంగా అమ్మవారిని మరి ఆరాధించండి. మీ కుటుంబంలో సమస్యలతో తొలుతూగిపోతూ ఉన్నారనుకోండి, ఎక్కువగా ఎటువంటి పరిస్థితుల్లో కానీ ఈ బాధలు మేము తట్టుకోలేకపోతున్నామని అనుకున్నప్పుడు అమ్మవారికి చక్కగా ఆ తీపి బూందీ తయారు చేసి అమ్మవారికి నివేదన చేసి, అలాగే కాస్త పులిహార కూడా తయారు చేసి అమ్మవారికి నివేదన చేసి ఆ శనివారం రోజు ఆ పులిహార స్వీట్ బూందీ కూడా అందరికీ పంచిపెట్టండి. ఇలా 18 వారాలు చేయండి. ఈ 18 వారాలు చేసినట్లయితే మీకున్నటువంటి గృహంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా పటాపంచలమైపోతాయి. మిమ్మల్ని అమ్మవారు ఇప్పుడు కూడా రక్షిస్తూ ఉంటారు. చక్కగా ఈ అమ్మవారి పూజ చేసే ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క ద్వారబంధానికి చక్కగా మామిడి తోరణం కట్టుకుని గడపల శుభ్రంగా పసుపు రాసి బొట్లు పెట్టి, తర్వాత ఆ గృహంలోని శుభ్రంగా సాంబ్రాణి ధూపం వేసి అమ్మవారిని ఆహ్వానించి అక్కడ అమ్మవారికి నమస్కరించి ఆ పటం దగ్గర చక్కగా 2 అక్షంతలు వేసి అమ్మవారు వచ్చి అక్కడే కూర్చున్నట్టుగా భావించి అమ్మవారికి మరి అలాగా మీరు పూజించి ఆ పుష్పాలతోటి మీరు ఆ తయారు చేసిన పదార్థాలు నివేదన చేసి అందరికీ కూడా పంచిపెట్టినట్లయితే మీకు మీ ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి.
దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు ఆచరించాలి. మీ మనస్సు పూర్తిగా అమ్మవారి మీ ఇంటికి వచ్చారు అని భావించాలి. మన మనస్సే దైవం. మన మనసులోనే ఉన్నటువంటి విధానాన్ని బట్టే అక్కడ జరిగేటువంటి క్రియ. మీ మనసులో ఎంతైతే దృఢంగా సాక్షాత్తు అమ్మవారు నా ఇంటికి వచ్చారు, నా ఇంట్లో పూజలు అందుకుంటున్నారు, అమ్మవారు నన్ను రక్షిస్తారు, నాకు కావలసినటువంటి అన్నీ ఇస్తారు అని చెప్పేసి, మీకు ఎంత కావాలో అంత అమ్మవారు ఇస్తారు. మనం అనుకుంటుంటాం మాకు 10 కోట్లు కావాలంటే ఎవరు దేవుడు ఏ దేవుడైనా ఇవ్వడండి. ఎప్పుడు ఇస్తాడు? ఇతనికి మనం ఎంత ఇవ్వాలి, ఇతనికి ఎంత అవసరము అంతే ఇస్తూ ఉంటాడు భగవంతుడు. అంతకు మించిస్తే నువ్వేం చేయాలని నీకు తెలియదు, అంతకు తక్కువ ఇస్తే ఏం బాధపడాలో తెలియదు. అందువల్ల స్వామివారు ఎవరైనా సరే, అమ్మవారు కానీ స్వామివారు కానీ, నీ పూర్వజన్మ యొక్క సుకృతాన్ని బట్టి, పూర్వజన్మ పాప ఆ యొక్క ధర్మ విచక్షణ బట్టే ఆ భగవంతుడు నీకు అనుగ్రహిస్తాడు. నేను ఎన్నో పూజలు చేశాను, యాగాలు చేశానండి, నన్ను భగవంతుడు అనుగ్రహించలేదు అనుకుంటుంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే నీ యొక్క పూర్వజన్మ ఫలాన్ని బట్టే, నువ్వు ఆచరించిన ధర్మాలను బట్టే నీకు ఆ ధనము కానీ ఐశ్వర్యం కానీ లభిస్తుంది. అప్పుడు ఉన్నటువంటి ఫలాన్ని ఇప్పుడు తీసుకుని ఈయనకి ఎంత ఇస్తే సవ్యంగా మరి ఈయన నిలకడగా ఉండగలుగుతాడు. చూడండి, మనం అతిగా ఏదన్నా ఉంటే ఒక 10 ఎప్పుడు మనకేమి పండు ఫలము దొరకదు. ఒక యాపిల్ పండు ఇచ్చారనుకోండి, చక్కగా దాన్ని మనం తింటాం. అలాగే ఇంకొకరు వచ్చి 2 యాపిల్ పళ్ళు ఇస్తే ఆ 2 బాగానే తింటాం ఏదో బాధపడి. కానీ 10 పళ్ళు ఇచ్చి అప్పుడే తినమంటే మనం తినలేంగా, అట్లా వ్యర్థంగా తీసి పడేస్తాం. అప్పుడు వరకు ఉన్న ఆ పండు మీద విలువని మనం కోల్పోతుంటాం. ఆ పండు విలువ కూడా కోల్పోతుంది మన దగ్గర. అందువల్ల భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా ధనాన్ని ఇస్తాడు. ఎంతవరకు ఇవ్వాలి ఇతనికి, ఎంతవరకు ఇస్తే సద్వినియోగం చేస్తాడు ఇతడు అని ఆలోచిస్తూ, అమ్మవారు కూడా అంతే, మనకి ఎవరికి లోటు లేకుండా చూస్తుంది. ఆవిడ్ని మనం నమ్మినప్పుడు, ఓహో మన బిడ్డ ఈ బాధలో ఉన్నాడు, ఈ బాధను మనం తీర్చాలనేటువంటి భావనతో అమ్మవారు ఇస్తారు. కానీ అతి కోరిక ఉండకూడదు, అతిగా కోరకండి. మీకు ఎంత కావాలంత అమ్మవారు ఇస్తారు. కానీ అమ్మవారికి మనం చేయవలసిన బాధ్యత ఆవిడని అర్చించడం, పూజించడం, ధ్యానించడం నిరంతరం కూడా మరి చేసినట్లయితే ఈ శతభిష నక్షత్రం వారు నామతా కానీ జన్మతా కానీ ఎవరైనా సరే అమ్మవారిని పూజించండి, అర్చించండి. వ్యాపారస్తులు ఉన్నట్లయితే ఆ వ్యాపార స్థలంలోని రాజరాజేశ్వరి దేవి పటాన్ని మీరు పెట్టుకోండి చక్కగా. మనం చాలామంది చూస్తూ ఉంటాం, ప్రతి క్షేత్రానికి వెళ్ళి ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క పటాన్ని తెచ్చుకొని ఇంటి నిండా పెట్టుకుంటూ ఉంటారు. నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, రాములు వారు, అలాగే ఇంకొక దేవుడు, ఇలాగా అనేక పటాలు పెట్టుకుంటుంటారు. ఇవన్నీ అక్కర్లేదండి. వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకోండి అమ్మవారి సమేతంగా. అందులోనే రాముల వారిని చూడండి, అందులోనే మరి నరసింహస్వామిని చూడండి. మరి ఆ విధంగా మీరు అర్చన చేసుకోండి. ఎవరి నక్షత్రానికి తగ్గట్టుగా వాళ్ళ పటాలు పెట్టుకుని ఆ పటం పెట్టుకోండి. ఇది గృహ యజమాని ఏ నక్షత్రాన్ని ఉన్నారో ఆ నక్షత్రపరంగా ఆ గృహంలో మీరు పటం పెట్టుకుని పూజించండి. ఆయన అందరినీ, పిల్ల పాప అందరినీ కూడా ఆయన రక్షిస్తాడు. ఆయన ఎవరికి ఏం కావాలో అన్నీ ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా శతభిష నక్షత్రం వారు నామతా కానీ జన్మతా కానీ ఉన్నటువంటి వారు ఈ యొక్క రాజరాజేశ్వరిని మరి పూజించి అర్చించి అమ్మవారికి నివేదన చేసిన పదార్థాలు 10 మందికి పంచి మీరు ఈ విధంగా మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటారని చెప్పి భావిస్తూ, అమ్మవారి మీకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇవ్వాలని భావిస్తూ, మరి మీ అందరినీ కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి రక్షించి కాపాడి భోగభాగ్యాలతో తొలతూగింపజేయాలని చెప్పేసి నేను ప్రార్థిస్తూ, లోకా సమస్తా సుఖినో భవతు.